2023లో కృష్ణాలో 66 నిష్పత్తి 34 వాటాకు ముగింపు పలికిందే బీఆర్ఎస్ అని అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇక 2025లో కృష్ణాలో 66 నిష్పత్తి 34 వాటాకు కాంగ్రెస్ అంగీకరించిందన్నారు. ఇక సెక్షన్ సి కోసం కేసీఆర్ సర్కార్ పోరాటం చేసి సాధించిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన 45 రోజుల్లోనే కృష్ణా జలాలపై కంప్లైంట్ ఇచ్చామన్నారు. కృష్ణాలో 500 టీఎంసీ చాలని రేవంతే అన్నారని గుర్తు చేశారు హరీష్. ఇక రేవంత్ ఓ మాట, ఉత్తమ్ కుమార్ రెడ్డి మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు హరీష్. నదీ జలాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో ఈ వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. 21-22లో కొట్లాడినాం, 22-23లో కొట్లాడినాం, 23-24లో కొట్లాడినాం, 50-50 ఇవ్వాలని 28 ఉత్తరాలు రాసినాం. 66-34 లేకుండానే ఇది మనం సాధించినాం. అపెక్స్ కౌన్సిల్కు మ్యాటర్ రెఫర్ అయింది. ఇప్పుడు చూడండి, 25 మనం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? ఇది వాళ్ళు చేసుకున్న అగ్రిమెంట్. 66-34 చేసుకున్నారు అని మన మీద మాట్లాడిండ్రా? మరి మీరెందుకు చేసుకున్నారు? మీ ప్రభుత్వం వచ్చినాక ఎందుకు చేసింది? మీకంటే ముందు సంవత్సరం 2023-24లో బీఆర్ఎస్ పోరాడి 66-34ను తొలగించి అపెక్స్ కౌన్సిల్కు రెఫర్ చేసి ఆ 66-34 లేకుండా ఏ రాష్ట్రానికి ఎన్ని నీళ్ళలో 3 మెన్ కమిటీ ఆధారంగా వాడుకోవచ్చు అని మేం చేపిస్తే మళ్ళీ మీరు వచ్చి దాన్ని తీసేపించి 66-34 తెచ్చిందే కాంగ్రెస్. ఇప్పుడు చెప్పండి, మరణ శాసనం రాసింది ఎవరు? మీరు కాదా? 66-34 లేకుండా మేము అగ్రిమెంట్ చేసినాం పోరాడి. మీరు వచ్చి మళ్ళీ 66-34ను మళ్ళీ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. గదే 50-50 అడిగిందా? గదే 66-34 సంతకం పెట్టిందా? మేము 66-34 లేకుండా 2023లో వర్కింగ్ అరేంజ్మెంట్ చేస్తే తిరిగి 66-34 తెచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ 50-50 ఇవ్వాలని 28 లేఖలు రాసిందో వాళ్ళు కూడా గదే చెప్పింది. అంటే వీటన్నిటికీ పరిష్కారం సెక్షన్ 3 కింద కృష్ణా జలాల పునఃపంపిణీ. అది సాధించిండు కేసీఆర్. ఫస్ట్ ఎపెక్స్లో కొట్లాడి, సెకండ్ ఎపెక్స్లో కొట్లాడి, సుప్రీంకోర్టుకు పోయి కేంద్రం మెడలు వంచి సెక్షన్ 3ని తెచ్చిండ్రు. ఇంకో 6 నెలల్లో సెక్షన్ 3 కింద మన రాష్ట్రానికి మినిమం తక్కువ 500-600 టీఎంసీల నీళ్ళు వస్తాయి. అది దీని పరిష్కారం. మరి ఇంతకాలం మీరు చెప్పేదంతా సొల్లే కదా. ఇక తెలంగాణ ఏర్పడ్డ 42 రోజులకు కేసీఆర్ గారు తెలంగాణకు 69% నీళ్లు రావాలని, దాని ప్రకారంగా సెక్షన్ 3 కింద ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని 42 రోజులకే కేసీఆర్ రాసింది. రాష్ట్రం వచ్చిన 42 రోజులకు కేసీఆర్ రాస్తే వీళ్ళేదో కొత్తగా కనిపెట్టినాం, మేమేదో ఇప్పుడు 70 అడుగుతున్నాం, 71 అడుగుతున్నాం, మేము ట్రిబ్యునల్కి పోయినాం, వీళ్ళేదో కనిపెట్టినట్టు చెప్తున్నారు. ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డ 42 రోజులకే, అంటే కేసీఆర్కు నీళ్ల మీద ఎంత నిజాయితీ ఉంది, రాష్ట్రం మీద ఎంత కమిట్మెంట్ ఉంది, ఎంత పట్టుదల ఉందనడానికి 42వ రోజే కొత్త సంసారం. అధికారులు కూడా లేరు, మన ఐఏఎస్ ఎవరో తెలియదు, ఏడ కూర్చోవాలనో తెలియదు, సెక్రటరియట్లో కుర్చీల పంచాయతీ నడుస్తుంది. కానీ ఆయన ఫోకస్, కేసీఆర్ గారి ఫోకస్ 42వ రోజే 69% నీళ్లు తెలంగాణకు రావాలని, ఆ రోజే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ గారు పోరాడారు. ఇది కేసీఆర్ గారి నిజాయితీ. రేవంత్ రెడ్డి ఒకసారి ఏమంటారంటే, అసలు 500 చాలు మాకు కృష్ణాల, 500 ఇచ్చి చంద్రబాబు నువ్వు ఎన్నెన్నో కట్టుకో అంటాడు. ఓసారి లాయర్లతో రివ్యూ చేసి 963 కావాలి, 904 కావాలంటాడు. ఇక ఉత్తమ్ 700 చిల్లర ఆయన అడుగుతాడు, 763 అంటాడు. అసలు ముఖ్యమంత్రికి మంత్రికి ఒక అవగాహన ఉండదు. ముఖ్యమంత్రిది ఓ మాట, రేవంత్ రెడ్డిది ఒక మాట, రేవంత్ రెడ్డిది డబుల్ మాటలు.